నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. జ్యోతిషాభిమానులకు నమస్కారం. 2025 డిసెంబర్ నెల మాస ఫలితాలు. 2025 డిసెంబర్ మాసంలో 12 రాసుల యొక్క మాస ఫలితాలు. ఇప్పుడు ముందుగా మేషరాశి వారు. అయితే ఈ డిసెంబర్ మాసం గురించి మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో తెలుగు మాసాల్లో మనకు మార్గశిర పుష్య మాసాలు రెండిటితో పాటు సౌరమానాన్ని అనుసరించి ఈ డిసెంబర్ మాసం 16వ తారీఖు నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. ఈ 3 మాసాలు కూడా చాంద్రమానాన్ని అనుసరించి వచ్చేటువంటి మార్గశిర మాసం, పుష్యమాసం, అలాగే సౌరమానాన్ని అనుసరించి వచ్చేటువంటి ధనుర్మాసం, ఈ 3 తెలుగు మాసాలు కూడా భక్తి తత్పరతకు, దీక్షలకు, వ్రతాలకు అనువైనటువంటి మాసంగా మనము ఈ 2025 డిసెంబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో ఎప్పుడు కూడా మనకు గోదాదేవి వ్రతాలు, అలాగే అయ్యప్ప దీక్షలు, లక్ష్మీనారాయణ స్వాముల యొక్క దీక్షలు, బాలభోగము, ఇటువంటి విశిష్టమైనటువంటి పూజాది కార్యక్రమాలంతా కూడా మనకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మార్గశిర పుష్య ధనుర్మాసాల కలయికైనటువంటి ఈ డిసెంబర్ మాసంలో 2025 డిసెంబర్ నెల 16 నుంచి సూర్య భగవానుడు ధనుస్సు రాశిలోనికి రావడం వల్ల ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అదే సంక్రాంతి రోజున అనగా జనవరి నెల 14వ తారీఖున మకర రాశి ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. 2025 డిసెంబర్ 1 నుంచి మార్గశిర మాసం పూర్తయిపోయి పుష్యమాసం ప్రారంభమవుతుంది. 2025 డిసెంబర్ ఈ 1 నుంచి వచ్చేటువంటి ఈ మాసంలో ఋతువులు కూడా మనకు హేమంత ఋతువు పూర్తయిపోయి శిశిర ఋతువు ప్రారంభమవుతుంది. ఈ 2025 డిసెంబర్ 1న మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయం మనకుంది. ఇందులో కూడా ప్రత్యేకించి లక్ష్మీ ఉపాసన అన్నటువంటిది మరింతగా మనకు శ్రేయస్సును కలిగజేస్తుంది. ఇటువంటి ఆరాధన చేయడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కానీ, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోవడం కానీ, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ, కుటుంబ సౌఖ్యం కానీ ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత అనగా డిసెంబర్ నెల 16 నుంచి తమిళ సాంప్రదాయాన్ని అనుసరించి ఆండాల్ మాసం అనగా ఆండాల యొక్క ఆరాధన, తిరుప్పావై పారాయణం జరుగుతూ ఉంటుంది. మన తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తాం. ఈ డిసెంబర్ నెల 16 నుంచి జనవరి నెల సంక్రాంతి పండుగ వరకు కూడా గోదాదేవికి నిత్యం తిరుప్పావై, మనకు తిరుమల పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా సుప్రభాత సేవలను పక్కన పెట్టి తిరుప్పావై యొక్క కార్యక్రమాలను మనవారు అక్కడ ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది. సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణంతో ఈ వ్రతం పూర్తవుతుంది. అట్లాగే ఈ విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి ఆలయాల్లో ప్రత్యేకంగా పసిపిల్లలకు అనగా అబ్బాయిలకు, అమ్మాయిలకు ప్రసాద సమర్పణం చేసేటువంటి విధానం ఉంటుంది. దీన్ని బాలభోగము అని కూడా మనం పిలుస్తాం. ఈ సాంప్రదాయం కూడా మనకు ఆ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మన వారు కొనసాగిస్తారు. ఈ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో కాలభైరవుడు, కార్తికేయుడు, దత్తాత్రేయుడు ఇటువంటి మహానుభావులంతా కూడా జన్మించినటువంటి మాసం ఇది. ముక్కోటి ఏకాదశి కూడా మనకి ఈ మాసంలోనే వస్తుంది. భగవద్గీత ఆవిర్భావం కూడా మనకు ఈ మాసంలో కనిపిస్తుంది. ఈ 2025 డిసెంబర్ మాసంలో ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే సూర్య భగవానుడు డిసెంబర్ నెల 15 వరకు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. 16వ తారీఖు నుంచి ధనుర్మాసంలోనికి ప్రవేశిస్తాడు. అనగా వృశ్చిక ధనుర్మాసాల్లో ఈ డిసెంబర్ మాసంలో సూర్య భగవాను యొక్క సంచారం ఉంటుంది. ఇక కుజుడు డిసెంబర్ నెల 7th వరకు వృశ్చిక రాశిలో సంచరించి ఆ తర్వాత ఆయన ధనుస్సు రాశిలోనికి ప్రవేశించేటువంటి విధానం ఉంది. ఇక ఈ మాసమంతా కూడా ఆయన ధనుస్సు రాశిలోనే కుజుడు సంచరిస్తాడు. బుధగ్రహము ఈ మాసమంతా కూడా తులారాశిలోనే సంచరిస్తాడు. ఆయన ఇటు కన్యారాశిలోకి కానీ అటు వృశ్చిక రాశిలోకి కానీ వెళ్లకుండా ఈ మాసం పూర్తిగా ఎక్కువ రోజులు తులారాశిలోనే బుధ సంచారం ఉంటుంది. ఇక గురువు బృహస్పతి డిసెంబర్ నెల 5 వరకు అతితార రీత్యా కర్కాటక రాశిలోనికి వచ్చినటువంటి ఈయన వక్రించి తిరిగి
యథాస్థానమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు. కనుక డిసెంబర్ నెల 5th వరకు కర్కాటక రాశిలో, 5th తర్వాత మిథున రాశిలో ఆయన గురువు సంచారం మనకు కనిపిస్తుంది. శుక్ర భగవానుడు డిసెంబర్ నెల 20 వరకు వృశ్చిక రాశిలో, డిసెంబర్ నెల 20 తర్వాత ధనుస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ విధంగా ఈ డిసెంబర్ మాసంలో వృశ్చిక ధనుస్సు రాశుల్లో శుక్ర భగవానుడు యొక్క సంచారం ఉంటుంది. ఇక శని భగవానుడు ఎప్పటి నుంచో మీన రాశిలో సంచరిస్తున్నాడు. డిసెంబర్ మాసంలో కూడా ఆయన అలాగే మీన రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే రాహువు కుంభరాశిలో సంచారం ఉంది. డిసెంబర్ మాసంలో కూడా రాహువు యొక్క సంచారం కుంభరాశిలోనే ఉంటుంది. అలాగే కేతు సంచారం కూడా సింహరాశిలోనే ఆయన యథావిధిగా సంచారం కొనసాగిస్తాడు. 2025 డిసెంబర్ మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలని, లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. ఆర్థికంగా కూడా మీనరాశి వారికి మాసం బాగుంది. 60% శుభఫలితాలకు అవకాశం ఉంది. అలాగే 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందుల్ని, చిన్న ప్రతికూల ఫలితాలని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా భాగ్యములోను, దశమములోను అనగా వృశ్చిక రాశిలోను, ధనస్సు రాశిలో సంచారం కొనసాగించడం వల్ల పోటీ పరీక్షల్లో, అలాగే ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులు కూడా నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా భాగ్య దశమ భావాల్లో అనగా వృశ్చిక ధనుస్సు రాశుల్లో సంచరించడం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, లాభసాటి ప్రయాణాలు చేస్తారు. ఇక చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా అష్టమములో తులారాశిలో సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి అనుకూల వాతావరణం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు డిసెంబర్ నెల 20 వరకు భాగ్యంలోనే వృశ్చిక రాశిలో ఉండడం వల్ల సృజన సహకారంతో కలిసి చాలా పనులు పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇక షష్టమంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు కనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే మంచి లాభాలు అందుకుంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో మీనరాశి వారికి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, కేతువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని, లాభాలను అందిస్తున్నాయి. అలాగే జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ నెల 5 నుంచి చతుర్థములో మిథున రాశిలోనికి వెళ్ళడం వల్ల అర్ధాష్టమ గురుదోషం కనిపిస్తుంది. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో ఖర్చులు, విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. పని భారం పెరిగేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. అలాగే లాభ వ్యయాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా జన్మరాశిలో మీనరాశిలో ఉంటున్నాడు. సోమరతనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పరిభారం పెరిగిపోతుంది. రావాల్సిన ఆదాయం రాకుండా వాయిదా పడుతుంది. వ్యవసాయ రంగంలో కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. పనివారి సహకార లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వ్యయములో కుంభరాశిలో రాహు వ్యయములో రాహు సంచరిస్తున్నాడు కుంభరాశిలో. విదేశీ వ్యవహారాలు పూర్తిగా ప్రతికూలంగా ఉంటాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి మీరు తిరగాల్సి ఉంటుంది. ఆ విషయంలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే అని గమనించండి. మరి 2025 డిసెంబర్ మాసంలో ఈ గురువు, శని, రాహు ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఇబ్బందుల్ని, ప్రతికూలతల్ని ఇస్తున్నాడు కనుక ఈ గ్రహాల కోసం మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తుంది. 2025 డిసెంబర్ మాసంలో మీనరాశి వారు తప్పనిసరిగా వ్యయములో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని కానీ, కనకదుర్గాదేవిని కానీ దర్శించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్రటి పూలమాలను అమ్మవారికి అలంకరించండి. ఎర్రటి పండ్లను పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. అలాగే జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. ఏమాత్రం అవకాశం ఉన్నా శనివారం రోజు శనేశ్వరుడి దర్శనం చేసుకోండి. శనేశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం, ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ కానీ, వడమాల పూజ కానీ, సింధూరు పూజ కానీ నిర్వర్తించండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ జన్మశని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే గోవులకు కానీ, వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించండి. శనివారం రోజు మరింతగా మంచి ఫలితాలు మీరు అందుకోగలుగుతారు. ఇక చతుర్థములో గురుదోషం ఉంది కనుక
దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలను గురువులకు ఇచ్చి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల ఈ డిసెంబర్ మాసంలో మీనరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.